42% ఎట్లా చేయాలి? అది ఒకవేళ పార్టీ పరంగా చేయగలం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే ఈ సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితో దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42%. ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. కిషన్ రెడ్డి కాదు కదా, కిషన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ సెక్రటరీనా? కాదు కదా. అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా, అసెంబ్లీ రికార్డులు ఏముందో చూడండి. సో ఇక్కడ తొండివాదన, వితండవాదంతో మాకు సంబంధం లేదు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఉందో, ఏ బిల్లులు ఉందో, ఎక్కడ మేము ప్రతిపాదించినో కిషన్ రెడ్డి గారిని చూపించమని అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు, గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు. అవును, వాళ్ళకు లేదు, చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10 రోజుల్లో మొత్తం అన్ని చట్టం చేసి 10% రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులో ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు. పోనీ మీకేమైనా ఆలోచన ఉంటే చట్టం చేయండి, పార్లమెంట్లో మీరే చేయండి. 42% ముస్లింలకు మైనస్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి, పార్లమెంట్ జరుగుతుంది కదా. మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి పొద్దున పెడితే సాయంత్రం వరకు లోక్సభలో పాస్ అయితే రాత్రికి 12 వరకు నడితే రాజ్యసభలో 24 గంటలు తిరగకముందే మీరు చెప్తున్న రిజర్వేషన్లు, మీరు చెప్తున్న విధి విధానంతో మీరే పార్లమెంట్ చట్టం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా. అంటే మైనారిటీలు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాకూడదా? జనరల్ సీట్ ఉన్న మైనారిటీలు ముఖ్యమంత్రులు కావచ్చు. చాలామందిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రిని చేసింది, రాష్ట్రపతులను చేసింది. ఏం బాధని మాట్లాడుతుండేనా? అర్థం ఉందా ఏమన్నా? అంటే ఈ దేశంలో మైనారిటీలకు తావు లేదా? ఉండనియరా?